పాష్ చట్టం 2013. ఈ చట్టం మీ పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నిర్వచించి ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక యంత్రాంగాన్ని సృష్టిస్తుంది. ఇది తప్పుడు లేదా దురుద్దేశపూర్వక ఆరోపణల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది నీకిది నాకది వేధింపులు, ప్రతికూల పని వాతావరణం వంటి వాటిని కవర్ చేస్తుంది. లైంగిక వేధింపులంటే ఏమిటి? తాకడం, భుజం, నడుం పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం లేదా నిమరడం వంటి ఇతర అవాంఛిత శారీరక సంబంధం. లైంగిక ఫేవర్స్ మౌలికంగా ఈమెయిల్ లేదా టెక్స్ట్ సందేశం ద్వారా డిమాండ్ చేయడం, అడగడం లేదా సూచించటం. అనుకూలంగా ఉండకపోతే మహిళ కెరీర్పై ప్రతికూల ప్రభావం లేదా అనుకూలంగా ఉంటే ఆమెకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచించడం. లైంగిక స్వభావం గల ఏదైనా చెప్పడం, ఉదాహరణకు స్పష్టమైన లైంగిక సూచనలు, అభ్యంతరకరమైన జోకులు, ఒక వ్యక్తి లైంగిక ధోరణి లేదా లైంగిక జీవితం గురించి వ్యాఖ్యలు, ఎవరికైనా అశ్లీలతను చూపించడం, లైంగిక సూచనలతో కూడిన ఏదైనా ఇతర అవాంఛిత శారీరక మౌఖిక ప్రవర్తన, అనుకూలంగా లేదని ఒక మహిళకు ప్రతికూల పని వాతావరణాన్ని సృష్టించడం. బాధితురాలైన మహిళ అంటే వయస్సు లేదా ఉద్యోగ పరిస్థితితో సంబంధం లేకుండా ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్, ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాలలో ఉన్న అందరు మహిళలను కవర్ చేస్తుంది. ఇందులో క్లయింటు, కస్టమర్లు మరియు గృహ కార్మికులు కూడా ఉంటారు. ఆఫీసులు అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో అన్ని శాఖలు, యూనిట్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, క్రీడా సంస్థలు. ఉద్యోగ సమయంలో ఉద్యోగి సందర్శించే ఏదైనా ప్రదేశం, రవాణాతో సహా టెలికమ్యూటింగ్ లాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి అనుచిత సందేశాలు, వీడియో కాల్స్ లాంటి లైంగిక వేధింపులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ప్రతి పని ప్రదేశంలో ఫిర్యాదుల కమిటీ ఉంటుంది. కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. సాక్ష్యాలను సేకరించడానికి వీటికి సివిల్ కోర్టుల అధికారాలు ఉంటాయి. విచారణ గోప్యంగా ఉంటుంది. యజమాని మహిళా ఉద్యోగుల కోసం విద్య మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ఈ కమిటీలు జిల్లా అధికారికి వార్షిక నివేదికను సమర్పించాలి. ఈ చట్టాన్ని పాటించని యజమానులకు 50,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. చట్టాన్ని పదే ఉల్లంఘిస్తే అధిక జరిమానాలు మరియు వ్యాపార లైసెన్స్ రద్దుకు దారితీయవచ్చు. ప్రభుత్వ అధికారి ఏ ఆఫీసునైనా తనిఖీ చేయవచ్చు. చట్టపరమైన స్థానం ఏమిటంటే లైంగిక వేధింపులను ఏర్పరిచే ఉద్దేశం కాదు, మహిళపై దాని ప్రభావం చాలా ముఖ్యం. కమిటీ నిర్ణయం నచ్చకపోతే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు 90 రోజులలోపు అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. ఫిర్యాదుదారునికి కమిటీకి ఫిర్యాదు చేసే అవకాశం లేకపోతే బంధువు, స్నేహితులు లేదా సంఘటన గురించి తెలిసిన ఎవరైనా కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఆన్లైన్లో కూడా మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ యొక్క షీ బాక్స్ టూల్, సెక్షువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ ఉపయోగించి ఫిర్యాదు చేయవచ్చు. సాక్ష్యం లేకపోతే మీ వాంగ్మూలం సరిపోతుంది, కానీ స్క్రీన్ షాట్లు, రికార్డింగులు, స్నేహితుల సాక్ష్యం వంటి సాక్ష్యాలు మీ ఫిర్యాదును బలపరుస్తాయి. ఫిర్యాదు చేయడానికి గడువు 3 నెలలు, దీనిని 6 నెలల వరకు పొడిగించవచ్చు. మీరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఐపీసీలోని సెక్షన్ 354A ప్రకారం క్రిమినల్ కేసు అవుతుంది. నేరం రుజువైతే 1 నుండి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు, జరిమానా కూడా విధించవచ్చు. అయితే కమిటీ చేసేది మాత్రం సివిల్ పరిహారం. యజమాని ద్వారా డిసిప్లినరీ యాక్షన్ నుంచి టెర్మినేషన్ వరకు శిక్ష ఉండవచ్చు. బాధితురాలికి పరిహారం కూడా ఉండవచ్చు.